హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? అందరూ బాగుండాలని అనుకుంటున్నాను, బాగున్నారని కూడా అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే కర్రీ ఏంటంటే ములక్కాయ, దోసకాయ, టమాటా, ఉల్లిపాయ కలిపి చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. ఉల్లిపాయలు, దోసకాయ, టమాటా, ఉల్లిపాయ కలిపి, అంటే ములక్కాయ ఒకటే ఉంది, ఆ ఒకటి ఎందుకులు వేసుకోవడం చూడమని నిన్న వేసాను. అలా ఒక ములక్కాయ ఎందుకులని అందులో దోసకాయ, టమాటా, ఉల్లిపాయలు కలిపి చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఎక్కువ రోజులు ఉంది అనుకోండి, చక్కగా లేతగా వండుతాయి, లేదు అంటే మళ్ళీ పాడైపోతుంది. ఎందుకు అనవసరంగా పాడు వేసుకోవడం మీతో కూడా షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను చేసేది చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ముందుగా కళాయిలో నూనె వేసాను, చక్కగా తాలింపు వేసాను. నేను తాలింపు ఎక్కువగా పచ్చనిపప్పు వాడను ఫ్రెండ్స్. ఆవాలు ఇవి పచ్చనిపప్పు వాడతాను, కానీ చాలా తక్కువ. చూస్తున్నారుగా ఫ్రెండ్స్. ఇప్పుడు లైట్గా పసుపు వేసుకున్నాం. పసుపు వేస్తే కలర్ఫుల్ వస్తుంది, కూర అనేది టేస్ట్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రాలికి వేస్తున్నాను. అంటే ఇది కొంచెం నీరు వచ్చే కూర కాబట్టి రాలికి వేస్తే తొందరగా కరిగిపోతుంది, కాబట్టి రాలికి వల్ల టేస్ట్ వస్తుంది, బాడీలో నెగిటివ్ ఏదైనా కూడా పోతుంది. అందువల్ల రాలికి వేస్తాను ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్, చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటివి ఎన్నో నాకు తోచినవి, నాకు వచ్చినవి, నేను ఇంట్లో నా ఫ్యామిలీతో నేను పంచుకుంటున్నవి ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి, మీరు చూడటానికి అన్నది అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. ఇలాంటివి ఎన్నో నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. నేను చేసింది ఏదైనా సరే ఎవరిని ఉద్దేశించి కాదు, ఎవరికి రాదు అని కాదు, నాకు వచ్చినవి మీకు చూపిస్తున్నాను అంతే ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే, కొత్తగా ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా ఒక అవగాహన ఉంటుంది తప్ప వేరేగా ఏం కాదు ఫ్రెండ్స్. చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ కొట్టండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇది కొంచెం మనం మగ్గిన తర్వాత మనం మళ్ళీ దీన్ని రూపురేఖలు ఏంటా అనేది చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇందాక ములక్కాయ, దోసకాయ కూర, ఇప్పుడు కూర అంతా మగ్గిపోయింది, చక్క ముక్కలు ఉడికినాయి. కారం వేసాను. ఎక్కువ కారాలు తినలేకపోతున్నాను కదా ఫ్రెండ్స్, అందుకని తగినంత కారం వేసుకుంటే చాలు. మళ్ళీ కారాలు ఎక్కువ తిని మళ్ళీ కడుపులో మంటలు రావడం కన్నా చక్కగా కారాలు తగ్గించుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారుగా కూర అన్నది ఎంత స్పైసీగాను, ఎంత కలర్ఫుల్గానే ఉందో. చక్కగా ముక్కలన్నీ ఉడికి టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఆల్ బెల్ ఐకాన్ కొట్టండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మనకి ములక్కాయ, దోసకాయ, టమాటా, ఉల్లిపాయ కూర అన్నది రెడీ. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, టేస్టీగా కూర అన్నది. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.